తో కొమ్మక్కై ప్రైవేట్ లిక్కర్ షాపులు ఓపెన్ చేసి అవుట్ సైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయన అమ్మాడని చెప్పి ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్ఫర్ చేసింది, అక్కడి నుంచి బదిలీ చేసి కింద స్థాయి అధికారులకు అప్పచెప్పింది. తర్వాత ఫైబర్ నెట్ ఎవరండి? ఫైబర్ నెట్ వాసుదేవ్ రెడ్డి, ఎవరు మహేందర్ రెడ్డేనా? మహేందర్ రెడ్డి అనుకుంటాను. ఫైబర్ నెట్ 2016లో స్టార్ట్ చేసినప్పుడు అండి అక్కడ 108 మంది ఉద్యోగస్తులు 10 లక్షల కనెక్షన్లు ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో. వీళ్ళు 1360 మందిని ఉద్యోగాలు ఇస్తారని చెప్పి అపాయింట్మెంట్ ఆర్డర్ లేదు, ఆఫర్ లెటర్ లేకుండా రిక్రూట్ చేశారు అడ్డదిడ్డంగా చేసి లేనిపోని అవినీతికి పాల్పడ్డారండి. ఆయన ఇండియన్ రైల్వే సర్వీస్ అనమాట. ఆయన తీసుకొచ్చి అవినీతికి పాల్పడారు. అలాంటి అవినీతి పాల్పడిన సస్పెండ్ చేస్తారా లేదా? అలాంటి వాళ్ళు తెచ్చి ఒక దొంగను తెచ్చి చంద్రబాబు నాయుడు గారి పైన ఆయన అవినీతి చేశాడు, ఆయన దర్యాప్తు చేయని చెప్తారండి ఎవరైనా? ఆయన మన పెద్దలు చెప్పినట్టు దొంగ అరిచినట్టు వీళ్ళు దొంగదనాలు చేసి ఒక దొంగలు కాబట్టి. అలాగే సిఐడి మాజీ చీఫ్ ఎవరు సంజయ్ గారు అనుకుంటాను, ఆయన గతంలో మనం ఒక డిబేట్ 2 డిబేట్లు పాల్గొన్నాం, చేసాం వాటి పైన. ఆయన ఎంత అవినీతికి పాల్పడ్డారో ఆయన అది కూడా మనకు తెలుసు. అంటే ప్రతి ఒక్క దొంగడికి అధికారికి ఒక ఎంక్వైరీ బాధ్యత అప్పచెప్పారు అనమాట జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే దొంగలు కాబట్టి మీరు అనవసర తప్పుడు కేసులు బనాయించగలరని చెప్పేసి చంద్రబాబు పెట్టారు. ఎక్కడైనా ఏ కేసులో నిలిచిందా ఈరోజు? ఆయన జైలు నుంచి విడుదలైనప్పుడు ప్రభుత్వం వాళ్ళదే కదా, అప్పుడేమో ఆయన ముఖ్యమంత్రి కాదు, కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అధికారంలో రాలేదు. ఆ రోజే నిజాయితీ నిరూపించుకున్నారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసు విషయంలో, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో. అన్ని చేసిన తర్వాత ఈ రోజు ఆయన మాకు సిఐడి పైన నమ్మకం లేదు. ఎవరికి బెదిరించారండి? ఎవరికైనా బెదిరించారా? బెదిరించింది మీరు. ఆ సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నది వైసీపీ గవర్నమెంట్ కి, జగన్మోహన్ రెడ్డికి. అడ్డకొస్తే అడ్డగా నరికేయడమే కదా వాళ్ళ పని. ఇప్పుడు ఈ రోజు మొన్న వచ్చిన ఆయనకే విజయసాయి రెడ్డి ఆయన రాజీనామా చేశాడు, అప్పుడే స్టార్ట్ చేస్తారు. నువ్వేనా ఎప్పుడుగా మానవ ఏం చేసి ఉంటాం, మా పులివెందులు రాజకీయం చూపిస్తామంటున్నారు. అంటే బెదిరింపు రాజకీయాలు ఎవరండి? ప్రతిపక్షాల నుండి బెదిరిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇలా కూటమి ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు ఎవరికైనా బెదిరించారు, ఏ అధికారి దగ్గరికైనా. ఇప్పుడు కూడా మేము మొత్తుకుంటారు, మా పనులు ఇంకా వైసీపీ మాఫియాలో మేనియాలో ఉన్న అధికారులు చేయట్లేదండి తప్ప మేము ఎవరిని బెదిరించలేదే కూటమి అధికారం ఉన్నప్పుడు కూడా. కాబట్టి వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టి ప్రశ్నించే దమ్ము ధైర్యం లేదండి. ఎందుకంటే చాలా సాఫీగా పాలన సాగుతుంది, అభివృద్ధి సంక్షేమం బ్రహ్మాండంగా నడుస్తుంది. కాబట్టి ఇక్కడ ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి ఎవరికైనా అడుగుపెట్టే ధైర్యము సాహసం చేయలేకపోతున్నారు. ఆయన అన్నట్టు ఇప్పుడు ఆయన ఎలాంటిలో ఉన్నాడు, ఇక ఈ డ్రామా అంతా అయిపోయి ఢిల్లీ వెళ్ళాలి. అక్కడికి వెళ్తే ఏమైంది అంటే పాపం ఎవరు మహేందర్ సింగ్ ఎవరు ఆయన పాపం సీనియర్ లాయర్, సుప్రీంకోర్టు లాయరు. నేను అంటే ఆల్మోస్ట్ ఆయన అన్నట్టు ఇంకా ఆల్మోస్ట్ ఫైన్ వేసినట్టు ఆయనకి. ఇలాంటి కేసులో మీలాంటి వాళ్ళు వాదించడం ఏంటంటే అలాంటి దొంగల కోసమని ఆయన సుప్రీంకోర్టు తలంటింది. భారీ జరిమానా వేస్తామన్నారు కదా, ఇంకొక మాట మాట్లాడితే దానికి అన్నారంటే వేసినట్టే కదా. అలాంటి చేస్తారనమాట వీళ్ళు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారుల పైన కేసులు పెట్టించి జైల్లో పెట్టించాడు జగన్మోహన్ రెడ్డి 2004 నుంచి 2009లో. ఇప్పుడు పెట్టించాడు, ఇక్కడున్న జడ్జిలకి అందరికి పెట్టించాడు, హైకోర్టు చేతి ముట్టుకలు కాదు. చివరికి ప్రతిపక్షం నుండి కూడా ఢిల్లీలో ఉన్న సుప్రీంకోర్టు లాయర్లు కూడా ఈవేళ సుప్రీంకోర్టు చేతి చేపట్లు పెట్టించే స్థితికి తీసుకొచ్చాడు. కాబట్టి ఈ దేశంలో ఉన్న లాయర్లు అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి ఆయన పెట్టే తప్పుడు కేసులు ఎవరు కూడా వాదించు. ఎందులో కూడా ఒకటి కూడా నిజం ఉండదు, అన్ని అబద్ధాలే, అసత్యాలతో పెడతారు. కాబట్టి మీరు ఎవరు కూడా అలాంటి కేసులు టేకప్ చేసుకొని న్యాయస్థానాల దగ్గర చేపట్లు తినొద్దని ఈ సందర్భాన్ని నేను కోరుకుంటున్నాను. రైట్ ముప్పాళ్ళ గారు, ఎట్లా చూస్తారు చంద్రబాబుపై కేసుల సిబిఐకి అప్పగించాలంటూ చంద్రబాబుపై ఉన్నటువంటి కేసుల్ని వేసిన పిటిషన్ని కొట్టేస్తున్న క్రమంలో